స్వాగతం. వనపర్తి కాంగ్రెస్ లో సీనియర్ నేత చిన్నారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు ఉత్కంఠ కొనసాగుతోంది. గోపాల్పేటలో ఆయన చేసిన వ్యాఖ్యలతో వనపర్తి రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఫిర్యాదుతో ఈ వివాదం ఏకంగా ఏఐసీసీ దృష్టికి డైరెక్ట్ గా వెళ్లిపోయింది. చిన్నారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోస్ ఆధారాలు వచ్చిన ఫిర్యాదులను క్రమశిక్షణా కమిటీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై కమిటీ ఇంకా అసంతృప్తిగానే ఉన్నట్టుగా ప్రచారం నడుస్తోంది. దీంతో ఆయనపై కఠిన చర్యలు తప్పవా అన్న చర్చలు కాంగ్రెస్ వర్గాల్లో జోరందుకున్నాయి. మరోవైపు చిన్నారెడ్డి మాత్రం తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెబుతున్నారు. పార్టీతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసమే తన అభిప్రాయాలను వెల్లడించాలని అనుకున్నట్టుగా చెబుతున్నారు. అయినా సరే క్రమశిక్షణా కమిటీ తదుపరి నిర్ణయం ఏంటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణా కమిటీ నివేదికను పార్టీ అధిష్టానానికి పంపినట్లుగా సమాచారం. ఇక అధిష్టానం తీసుకోబోయే నిర్ణయంపైనే ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. సీనియర్ నేత చిన్నారెడ్డిపై చర్యలు ఉంటాయా లేక వివరణలతో వివాదానికి తెరపడుతుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అడిగి తెలుసుకుందాం. శంకర్, ఇటు చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి ఇష్యూలో డైరెక్ట్ గా మేఘారెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సింది అంటూ కూడా ఆయన కోరుతున్నారు. అయితే చిన్నారెడ్డి చేసిన కమెంట్స్ కూడా చిన్న కమెంట్స్ ఏమీ కావు, డైరెక్ట్ గా కూడా టికెట్లు అమ్ముకున్నారు అనేంతగా ఆయన కమెంట్స్ చేశారు. సో రైట్ నౌ చిన్నారెడ్డిపై ఎలాంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది శివ? ఎందుకంటే చిన్నారెడ్డిది ఈ అంశానికి సంబంధించి ఇప్పటికీ కూడా నోరు మెదపడలేదు. చిన్నారెడ్డి తను క్రమశిక్షణ సంఘం కమిటీతో తను ఒక సంజాయిషి ఇచ్చాడు. అదేంటంటే వ్యక్తులను ఎవరిని కూడా టార్గెట్ చేయలేడు, పార్టీ గురించి నేను ఎవరిని కూడా మాట్లాడలేదని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ వేరు. ఎందుకంటే ఆయన గోపాల్పేటలో మాట్లాడినటువంటి విధానం ఒకవైపు అధిష్టానానికి పెద్ద సవాల్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టికెట్ తీసుకొని డబ్బులు ఇచ్చారు, డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారు అనేది చాలా ఆరోపణలు చేసినట్టు పార్టీ మీద. కాబట్టి అలాంటి ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించి ఇది పూర్తి దెబ్బగా మారుతుంది. రాబోయే ఎన్నికల్లో పూర్తిగా ప్రజలు పార్టీ వైపు ఉండరనే కోణంలో కూడా మెగారెడ్డి ఏఐసీసీ కలిశాడు. క్రమశిక్షణ సంఘం కమిటీ చైర్మన్లకు కూడా ఫిర్యాదు ఇచ్చాడు. ఇప్పటికీ మల్లురవి కూడా బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు క్లియర్ కట్ గా చెప్తున్నాడు, చిన్నారెడ్డి ఇచ్చినటువంటి వివరణలో పూర్తి స్థాయిలో క్రమశిక్షణ కమిటీ అసంతృప్తితో ఉందని. మొత్తంగా ఏఐసీసీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఇది పార్టీకి సంబంధించి చిన్నారెడ్డి మాట్లాడుతూ తను పార్టీకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదు అంటూ చెప్తున్నారు. అంటే ఒక పార్టీకి సంబంధించి ఎవరైనా ఒక నేతకు సంబంధించి మాట్లాడుతూ ఆయన 2.5 years నుండి ఎంత స్ట్రెస్ లో ఉన్నా సరే ఆయన టికెట్లు అమ్ముకున్నారు అన్నది చాలా పెద్ద ఆరోపణ కదా శంకర్? ఎందుకంటే ఇక్కడ పార్టీలకు సంబంధించి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా చిన్నారెడ్డి చేసింది ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పైన, అది సొంత పార్టీ ఎమ్మెల్యే పైన ఈయన సీనియర్ నేతలు, గతంలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా కూడా ఈయన ఉన్నాడు. మరి అప్పుడు ఆయన ఉన్నప్పుడు క్రమశిక్షణలో ఉల్లంఘించిన వారిపైన చర్యలు తీసుకున్నారు. మరి ఈ రోజు ఆ స్థాయిలో ఉండి ఒక ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. పెద్ద హోదాలో సీఎం కు సంబంధించి కాంగ్రెస్ లోనే అతిపెద్ద లీడర్ ఆయన, అతను సీనియర్. అలాంటి వ్యక్తి మాట్లాడడంతో అంటే గతంలో మాట్లాడిన మీద చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడితే మాత్రం చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా వీటి మీద చర్యలు ఉంటే తప్ప దీనికి ఇక్కడితో పులి స్టాప్ పడుతుందా, లేకుంటే దీన్ని కోల్డ్ స్టోర్ లో పెడతారా? ఎందుకంటే కాంగ్రెస్ లో చాలా సందర్భాల్లో సీనియర్ నేతలు ఒకరినొకరు అరుచుకున్న సందర్భంలో దీన్ని అంతర్గతంగా అందరి మధ్య సయోధ్య గురించి క్లియర్ చేశారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. దీనికి సంబంధించి మెగారెడ్డి కూడా ఖచ్చితంగా చిన్నారెడ్డిపై వేటు చేస్తేనే మరొకరు మాట్లాడరు ఈ విధంగా, లేకపోతే తిరిగి ఇదే రిపీట్ అవుతుందని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ అధిష్టానం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. సర్తాజ్. థ్యాంక్ యూ సో మచ్ శంకర్. రైట్ నౌ తెలంగాణ పాలిటిక్స్ ఇలా ఉంటే